रोम रोम भाइयों హాయ్ గైస్, మీరైతే డెమో అయితే చూసారు కదా. డెమోలో ఉన్న వీడియోస్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో నేనైతే చెప్తాను. అందుకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో అయితే ఉంచుకోండి. డెమోలో ఉన్న వీడియోస్ అయితే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చాలా అంటే చాలా ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ ని సింపుల్ గా ఎలా ఎడిట్ చేసుకోవాలో అయితే నేను చెప్తాను. అండ్ మీ దగ్గర ఎలైట్ మోషన్ యాప్ కనుక లేకపోతే నేనైతే డిస్క్రిప్షన్ లో ఆ ఎలైట్ మోషన్ యాప్ యొక్క లింక్ అయితే నేను పేస్ట్ చేసి ఉంచాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నేను ఈ ఎక్స్ఎంఎల్ ఫైల్ కానీ లేదా వీడియో యొక్క లింక్ దాంట్లో డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను. కానీ దానికి ఒక ఫొటోస్ అయితే సేమ్ దాంట్లో రావు. మీరు దానికోసం జెమినీని అయితే యూజ్ చేయాలి. జెమినీలో దాంట్లో దానికి ప్రాంప్ట్ ఉంటది కదా, ఆ ప్రాంప్ట్ ని నేనైతే పేస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. అక్కడ నుంచి కాపీ చేసుకొని మీ ఫొటోస్ ని ఆ ప్రాంప్ట్ ద్వారా మీరు అయితే రీక్రియేట్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలైట్ మోషన్ లోకి అయితే వెళ్ళి ఎలైట్ మోషన్ లో నా ఫొటోస్ అయితే ఉంటాయి. దాన్ని మీ ఫొటోస్ లాగా రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో నేనైతే చెప్తాను. ఇక్కడ మీరు కలర్ అండ్ ఫిల్ లోకి వెళ్ళి మీ ఫొటోస్ పై ట్యాప్ చేసి మీ ఆల్బమ్ లో ఉన్న ఫొటోస్ అన్ని అయితే ఇక్కడ వస్తాయి. మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మీకు అర్థమయ్యేటట్టు సింపుల్ గా చెప్తున్నాను. ఇప్పుడు నేనేం చేంజ్ చేయట్లేదు. ఇప్పుడు కింద నుల్ కింద అయితే ఉంటుంది కదా, నల్స్ కిందనైతే యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను పైకి డ్రాగ్ చేస్తే కింద కూడా ఇంకా కొన్ని ఫొటోస్ అవి లెటర్స్ ఉంటాయి. లెటర్ పై ట్యాప్ చేసి సింపుల్ గా మీ ఇష్టం వచ్చిన లెటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేంజ్ చేయట్లేదు. మీ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ ఫొటోస్ అన్నిటిని చేంజ్ చేసుకొని ఇక్కడ మొత్తం పేస్ట్ అయితే చేసుకుంటే అయిపోద్ది. వీడియో అయితే మొత్తం రెడీ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ గా మీరైతే వీడియోని మొత్తం చూసి మీ ఇక్కడ టెక్స్ట్ నా బ్యాక్గ్రౌండ్ లో నా పేరు అయితే ఉంటుంది. మీ పేరు కాకుండా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా ఇక్కడ మహమూద్ అని ఈ పేరు పైన ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై ట్యాప్ చేసి మీరు మీ పేరుని అయితే యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ పైన కార్నర్ లో ఇక్కడ ఎక్స్పోర్ట్ అంటే ఇట్లా ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి మీ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. అంతే సింపుల్. లాస్ట్ లో వీడియో ఎలా వచ్చిందో చూద్దాం అండి. arranca más directo,